హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు KMS2 Creations ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మీకు ఒక సరికొత్త వీడియోతో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు వితిన్ 5 సెకండ్స్లో ఎలా చేసుకోవాలనేది మీకు వివరంగా చెప్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అనేవి మీకే ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి అనమాట. సో ముందే మీరే చూసుకొని మీకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఓకేనా? మీకు నచ్చిన లిరిక్స్లో ఈ వీడియో చేయడానికి కైన్మాస్టర్ ప్రో వర్షన్ కావాలి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎలా చేసుకోవాలని వివరంగా చెప్తాను. ఈ వీడియోకి కావాల్సిన ఫైల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని యాస్టీస్గా యూస్ చేసుకోండి. సో ఎలా చేయాలని చెప్పే ముందు డెమో చూపిస్తాను, చూడండి. కాపీరైట్ ఇష్యూ వల్ల మీకు ఫుల్ వీడియో అయితే చూపించలేకపోతున్నారు. ఫుల్ వీడియో మీరు చూడాలంటే కనుక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. దాని ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. SherChatలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. వాటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు చూడాలంటే దానిలో ఫాలో అవి మీరు అందులో చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా చేయాలని చెప్పేస్తాను. ముందు కైన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ తీసుకొని 16:9 సైజ్ తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ తీసుకోండి. 13 సెకండ్స్ వరకు తీసుకోండి. తర్వాత ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియా కలని మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో ఇచ్చాను. ఆ టెంప్లెట్ తీసుకొని హాఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకోండి. కత్తెర పక్కన స్క్రీన్ హాఫ్ పక్కన ఎంటీ బాక్స్ తీసుకుంటే మీకు ఇలా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇందులోకి మీకు PNG ఇమేజెస్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. మీరు ఎవరి ఇమేజెస్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని PNGస్లో పెట్టాలి. ఒకవేళ మీకు ఎలా చేసుకోవాలి PNGలో అనేది మీకు డౌట్ ఉంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో నా వీడియోస్లో పోస్ట్ చేశాను, కొన్నిట్లో చూడండి. ఓకేనా? అలా చేసిన తర్వాత ఈ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ తీసుకున్నాక ఫుల్గా ఉంటే కనుక క్రాపింగ్ ఆప్షన్ చేసుకొని మాస్క్ ఆన్ చేసి రౌండ్ షేప్ తీసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసుకొని కరెక్ట్గా ఇమేజ్ ఇక్కడ పెట్టుకోండి. ఆ షేప్కు సరిపడేటట్టుగా పెట్టుకొని ఆల్ఫా ఒపాసిటీ అని ఉంటుంది, దాన్ని కొంచెం ఇటు సైడ్ తగ్గించుకోండి. ఓకేనా? ఒకసారి చూడండి. బాగుంది కదా? చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో బోర్డుకు సంబంధించిన లాంటిది ఒకటి ఇచ్చాను కదా PNG, ఆ బోర్డు తీసుకోండి. ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇలా సైజ్ తగ్గించేసుకోండి. బాగా సైజ్ తగ్గించుకోండి. కొంచెం తగ్గించుకొని ఇలా అక్కడ పెట్టేసుకోండి. టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఆ ఇమేజ్ మీద ప్రెస్ చేసి కీ సింబల్ ఇచ్చి కరెక్ట్గా 15 సెకండ్స్ వచ్చేలాగా దగ్గరకు వచ్చి ఆపండి. కరెక్ట్గా 15 సెకండ్లు ఇక్కడ తీసుకొచ్చి దీన్ని ఇలా మూవ్ చేసి ఇలా పెట్టుకొని కొంచెం పెద్ద చేయండి. టిక్ మార్క్ ఇవ్వండి. మళ్ళీ దాన్ని అలా ఉంచి కీ ఒక్క చేసి లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వస్తే ఇలా తీసుకొని ఇక్కడ పెద్దగా ఇవ్వండి. లేదంటే కొంచెం బ్యాక్ అయినా రావచ్చు, లేదంటే ఫ్రంట్కి అయినా వెళ్ళచ్చు, మీ ఇష్టం. ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. రేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇంకో ఇమేజ్ PNGలో కావాలి. ఆ ఇమేజ్ తీసుకొని ఇలా పెద్దగా చేసుకోండి. దీన్ని ఏం చేస్తారో ఫస్ట్కి వచ్చేసి ఇలా కొంచెం సైజ్ తగ్గించుకొని ఇలా పెట్టుకోండి. ఇక్కడ సెంటర్లో మిడిల్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పైకి స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అని ఉంటుంది. క్రాపింగ్లో మాస్క్ ఆన్ చేసి ఫెదర్ పెంచుకోండి, లేదంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా పెట్టుకొని ఫెదర్ పెంచుకుంటే బాగుంటుంది. టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బోట్ ఇమేజ్ బ్రింగ్ టు ఫ్రంట్ కొట్టండి, ఇటు సైడ్ 3 డాట్స్. ఓకేనా? ఇలా ఒక్క చేసుకొని ఈ ఇమేజ్ని కిందకి దింపుకోండి. ఓకేనా? టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఫస్ట్ దగ్గర కీ ఇవ్వండి. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి కీ సింబల్ ఒక్క చేసి కరెక్ట్గా 15 సెకండ్స్ దగ్గరికి వచ్చేలా పెట్టుకోండి. కరెక్ట్గా చూసుకోండి. వచ్చింది కదా? అప్పుడు ఈ ఇమేజ్ని కూడా కరెక్ట్గా ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి సెట్ చేసుకోండి. తర్వాత లాస్ట్కి వచ్చేసేయండి. లాస్ట్కి వస్తే ఇప్పుడు బోట్ అక్కడ ఉంది కాబట్టి ఇలా తీసుకొచ్చి ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లాస్ట్కి అయినా లాస్ట్కి అయితే బాగోదు కాబట్టి మీకు ఇలాగా ఇక్కడ పెట్టుకోండి. కొంచెం పెద్దగా అయినా చేసుకోండి. ఓకేనా? ఇలా టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇప్పుడు లాస్ట్ ఇలా ఫస్ట్కి వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి.
తర్వాత మీకు డిస్క్రిప్షన్లో లిరిక్స్ అయితే ప్రొవైడ్ చేసాం కదా, ఆ లిరిక్స్ తీసుకొని పైకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఉంటుంది, దాన్ని స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఆ లిరిక్స్ని ఇలా కొంచెం సైజ్ తగ్గించి ఇక్కడ పెట్టుకోండి కరెక్ట్గా. ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ వచ్చి లేలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్లో ఒక బర్డ్స్కి సంబంధించిన పిఎన్జీ అయితే వీడియో అయితే ఇచ్చాను, దాన్ని తీసుకొని కత్తెర పక్కన స్పినిష్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి దాని వీడియో మీద ప్రెస్ చేసి పైకి స్క్రోల్ చేస్తే క్రోమా కీ అని ఉంటుంది, ఎనేబుల్ చేసుకోండి, టిక్ మార్క్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే లాస్ట్ ఒక 10 సెకండ్ ఎక్కడైనా పర్లేదు లాస్ట్లో కొంచెం కట్ చేసుకోండి. దాన్ని ఏం చేస్తారంటే ఆ వీడియో మీద ప్రెస్ చేసి కత్తెర సింబల్ తీసుకొని లాస్ట్ ఆప్షన్ అది తీసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు ఈ వీడియోని లాస్ట్లో పెట్టుకోండి కరెక్ట్గా చూసుకొని, కరెక్ట్గా చూసుకొని, ఓకేనా, కరెక్ట్గా అక్కడికి సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చి లేయర్లోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళండి. మీకు బొబ్బులకు సంబంధించిన వీడియో అయితే ఇచ్చాను కదా డిస్క్రిప్షన్లో, ఆ వీడియో తీసుకోండి. కత్తెర పక్కన స్ప్రేస్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి దాన్ని ఆ వీడియోని పైకి స్క్రోల్ చేసుకుంటే దాని మీద ఉంటే బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇవ్వండి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఇంకొక ఏంజిల్, బ్యూటిఫుల్ ఏంజిల్ అని ఉంటుంది కదా, అది తీసుకోండి. టెక్స్ట్ ఇలా ఎండింగ్ వరకు స్క్రిప్ట్ చేసుకొని లాస్ట్ తెచ్చేసుకోండి. తెచ్చుకుంటే మీకు ఎక్కడికి వస్తుందో చూసుకొని కరెక్ట్గా మీకు ఎటు సైడ్ బాగుంటుంది అనిపిస్తే అటు సైడ్ పెట్టండి. నేను జస్ట్ మీకు చూపిస్తానికి ఇక్కడ పెడుతున్నాను, లేదంటే మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నేను ఈ టెక్స్ట్ని తీసుకెళ్ళి ఇక్కడ పైన పెడుతున్నాను, చూసుకోండి. పర్ఫెక్ట్గా సైజ్ తగ్గించేసి ఇక్కడ పెడుతున్నాను. దీన్ని ఏం చేస్తానంటే ఆ ఇమేజ్ ప్రెస్ చేస్తే ఇన్ని యానిమేషన్లో రబ్బర్ స్టాంప్ అని ఉంటుంది లాస్ట్, దాని మీద క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు కరెక్ట్గా మీకు ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో ఉంటుంది కదా, అది తీసుకొని కత్తెర పక్కన స్పిలిట్స్కి నా పక్కన ఎంటీ బాక్స్ తీసుకొని టిక్ మార్క్ ఇచ్చి దీన్ని కూడా స్క్రీన్ అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. మీకు ఛానల్ పర్పస్ కాబట్టి మీ ఛానల్ లోగో ఉంటే ఛానల్ లోగో పెట్టుకోండి, లేదంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకున్నట్టయితే కనుక మీ నేమ్ అయినా టెక్స్ట్లోకి వెళ్ళి టైప్ చేసుకొని పెట్టుకోండి. నేను కరెక్ట్గా ఇలా సైజ్ తగ్గించి ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఓకేనా. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి దీనికి బార్డర్ ఇచ్చాను కదా, బార్డర్ తీసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా ఎంతవరకు కావాలితే అంతవరకు పెట్టుకోండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్గా మీరు పెట్టేది ఏదైనా సరే కొంచెం ఓపిక్గా టైం తీసుకొని చేయండి, లేదంటే కొంచెం ఇబ్బందిగా ఉంటే కనుక బాగోదు. ఎప్పుడు వీడియో నీట్గా ఉండాలి, క్లారిటీగా కనబడాలన్నమాట. నేనంటే ఫాస్ట్గా చెప్పేసాను, వీడియోలు అంత ఎక్కువ కాకూడదని. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తాను. బాయ్ మై డియర్ ఫ్రెండ్స్.